ఇవి నేను పెట్టకపోయినట్లయితే దాదాపు 30,000 నుంచి 40,000 దాకా ఖర్చు అయ్యేది. అసలు ఏం జరిగిందంటే మా ఇంట్లో ఉన్న 4 కబోర్డ్స్కి ఒక్కొక్క కబోర్డ్కి ఒక్కొక్క డోర్ అనేది బెండ్ వచ్చింది. అట్లా 4 డోర్లు బెండ్ వచ్చినాయి. కార్పెంటర్ పిలిచినప్పుడు ఏమన్నారు అంటే ఈ డోర్స్ అనేది బెండ్ తీయడం కష్టం, ఇవన్నీ మళ్ళీ మీరు మార్చుకోవాల్సిందే అని చెప్పారు. సో నేను అంత ఈజీగా వదలను కాబట్టి వుడ్ అనేది వేడి చేసినప్పుడు బెండ్ అవుతుందని నాకు తెలుసు. అందుకని చెప్పి నేను బాగా ఎండాకాలంలో ఈ ర్యాక్ అనేది ఇప్పతీసి దాని మీద వెయిట్ పెట్టి వాటర్ జల్లి ఒక 1 వీక్ పాటు బయట వదిలేశాను ఎండలో. బట్ అదైతే నాకు సక్సెస్ అవ్వలేదు. నేను ఇంకో ప్లాన్తో ఏమొచ్చాను అంటే మ్యాగ్నెట్ కింద మనకి సింగిల్ మ్యాగ్నెట్స్ అనేవి జనరల్గా అందరూ వాడుతూనే ఉంటారు కబోర్డ్స్కి. సో దీంట్లోనే మనకి డబుల్ మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఆ డబుల్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి నేను అంతకుముందు పుష్ బటన్స్ ఉండేవి, సో వాటిని రిమూవ్ చేసి నేను డబుల్ మ్యాగ్నెట్ పెట్టాను. నా ప్రాబ్లం అయితే 5 మినిట్స్లో సాల్వ్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇట్లా మీకు ఎవరన్నా ఇంట్లో డోర్స్ అనేవి ఇట్లా బెండ్ అయిపోయి ఇలా పట్టకుండా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మాత్రం ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.